ఫిల్మ్స్ గెట్ హైలైటెడ్ బికాస్ ఇవి ఆల్రెడీ హైలైట్ లో ఉంటాయి కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఎప్పటికీ ఫస్ట్ థింగ్ యూ గో ఆర్ ఎనీ యూట్యూబ్ లో చూస్తే ఫిల్మ్ పాట కానీ ఫిల్మ్ ఇది ఏదో ఒకటి వస్తుంది కదా సో క్యాచీ దట్స్ వై దిస్ ఇస్ మోర్ క్యాచీ ఎనీ న్యూస్ ఫ్రమ్ ద ఫిల్మ్ సైడ్ విల్ బి వెరీ క్యాచీ అదే ఐటీ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇది జరిగింది అది జరిగింది ఏదో అంటే చూసి పట్టించుకోరు ఒక రోజులో మర్చిపోతారు. ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు సపోజ్ మీరు సంధ్యా జానక్ గారు ఒక ఏదో వైరల్ కంటెంట్ ఏదో చేశారు, అది వైరల్ కి మించి ఇంకేదో జరిగింది అక్కడ, సో ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, ఏం చేశారు ఇవిడ ఏం చేశారు ఇవిడ అని చెప్పేసి. ఏమో కొంతమంది పాపులర్ అవడానికి ఏదో చేస్తారేమో, చేస్తారేమో కాదు చేస్తారు. అవును, మీరు చెప్పండి. జనరల్ గా ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్. నో 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 యు ఆర్ నాట్. అంటే మీరు పాపులర్ అవడానికి ఏం చేయలేదు, బట్ మీరు దాన్ని ఏమంటారంటే స్ట్రీట్ స్మార్ట్. మీరు చేసినవే పాపులర్ అయ్యాయి, అంతే అంతే అంతే. అదే బికాస్ అది ఏంటంటే మనం మంచి ప్రాజెక్ట్స్ చేసాం, మంచి ప్రాజెక్ట్స్ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దే సా సంథింగ్ ఇన్ మీ, ఓకే ఫైన్ షీ విల్. ఎందుకు శ్రీరామ్ రాజు బాపు గారు నన్ను నా ఫోటో చూసి ఆయన హ్యాపీ డేస్ లో కూడా చూసారట, ఆ హ్యాపీ డేస్ ఫొటోసే చూపించారట ఆయనకి. అయ్యో ఇవిడ చాలా బాగా సూట్ అవుతారు, ఆవిడ రమ్మని చెప్పండి. నేను అప్పుడు ఇంకొక మూవీలో యాక్చువల్లీ బుక్ అయ్యి ఉన్నాను తెలుసా, బట్ బికాస్ బాపు గారు వాళ్ళు వీళ్ళు అడిగారు, మా మేనేజర్ అప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు, సో ఆయన అన్నారు మేడం బాపు గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చిందంటే అది మీ అదృష్టం, అదే కదా, మీరు అన్ని పక్కన పెట్టండి మర్చిపోండి ఇంకో మూవీ ఏదో బాపు గారు మూవీ నా జ్ఞాపకం, రామ్ హీరో ఉన్నారు కదా ఆ మూవీలో సెలెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే, బాపు గారి డైరెక్షన్ లో వర్క్ చేయడం అంటే ఎంత పెద్ద విషయం. అందులో సుమిత్ర రోల్ చేశాను. సో మీరు అదే టైంలో పండగ చేసుకో మూవీకి సెలెక్ట్ అయినట్లున్నారు. ఐ థింక్ సో. పండగ చేసుకోకి మూవీ సెలెక్ట్ అయ్యారు, కాకపోతే అది ఏదో ఈ రీజన్ వల్లే అది చేయలేకపోయారు. మీకంటే నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ. ఇంత మందితో వర్క్ చేశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, బట్ ఇండస్ట్రీలో మీరు ఈ హీరోతో వర్క్ చేయలేకపోయాను, ఈ హీరోయిన్ తో వర్క్ చేయలేకపోయాను అనుకున్న వాళ్ళు మీ ఫేవరెట్? నాగ చైతన్య తోటి చేయలేదు, వచ్చింది కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, ఏదో ఒకటి ఇలా అవుతూ ఉంటుంది సంథింగ్. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ ఇస్ అల్లు అర్జున్. అల్లు అర్జున్, ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్. అల్లు అర్జున్ గారితో వర్క్ చేశాను, రుద్రమదేవిలో చేశాను, తర్వాత వేదంలో ఆఫ్ కోర్స్ ద మూవీ ఇన్ ద మూవీ, బట్ హీరోయిన్ మదర్ కదా వేదంలో. నో, మంచు మనోజ్ మదర్. నేను అందులో రైట్ ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్ కదా మీరు, రైట్. నేను దీక్షా సేన్ మదర్ అనుకున్నాను, లేదు. ఎస్ గుర్తొచ్చింది. అండ్ వీటితో పాటు లైక్ అంటే ఎవరితో అయినా నేను ఈ ఆర్టిస్ట్ తో ఎప్పటికైనా చేయాలి అనుకునే ఆర్టిస్ట్ ఎవరు? ఆర్టిస్ట్ ఐ మీన్ హీరో ఆర్ హీరోయిన్? హీరోయినా? హీరో విల్ బి లైక్ అంత కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే మీరు జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే హిట్ టీవీలో కూర్చొని ఆ చైర్ లో కూర్చొని ఎవరైనా ఏదైనా కోరుకుంటే చాలా ఇమీడియట్ గా జరిగిపోతుంది. అవునా, దట్ ఈవినింగ్ టైం, అందుకే మిమ్మల్ని మరి క్లియర్ గా చెప్పండి అని చెప్తున్నా. నాకు ఆఫ్ కోర్స్ ఎందుకంటే నేను ప్రాపర్ గా మదర్ రోల్ అల్లు అర్జున్ గారి తోటి ఇంకెప్పటి వరకు నాకు ఇవ్వలేదు, అది నేను కోరుకుంటున్నాను నాకు ఇవ్వాలి. సో అలాగా కొంతమంది హీరోస్ ఉన్నారు, దట్ విల్ బి వెరీ నైస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని రోజుల్లో బాగా డిసప్పాయింట్ అయ్యి బాగా ఎమోషనల్ అయ్యి అసలు నాకు ఇండస్ట్రీనే వద్దురా బాబు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్స్ ఏదైనా రాలే అస్సలు రాలేదు. సో జాయ్ రైడ్ for me from last 16 years. You enjoyed I have been meeting very nice people. ఇంకా నాకు ఎలా ఉంటుందంటే ఫిల్మ్ షూట్ అంటే ఒక పిక్నిక్ లాగే, సో ఇట్స్ నైస్, చాలా ఐ మీన్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఫీల్. సో అందుకోసమే నేను ఇన్నేళ్ళు ఉండగలిగాను ఈ ఇండస్ట్రీలో. there was nothing negative happened to me except some ఏదో డైలాగ్ పోవడం వల్ల సీన్స్ ఏవో అది ఇంకా రొటీన్. చాలా మంది చెప్తూ ఉంటారు నాతో, మేడం అదే అవుతూనే ఉంటుంది రొటీన్ మేడం, అదే అవుతుంది, ఎంత పెద్ద ఆర్టిస్ట్ కైనా ఈ కంప్లైంట్ ఉంటుంది. కరెక్ట్. సో ఓకే, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చాలా మంచి రోల్ చేశాను అందులో, బట్ చాలా పోయింది అది అని చెప్పేసి. సచ్ ఎ బిగ్ యాక్టర్ హి ఇస్. ఇలాంటివి అవుతూ ఉంటాయి. బట్ నిజంగా మ్యామ్ ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. మీ జర్నీ చాలా బాగుంది. 16 years కంప్లీట్ చేశారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు, ఇంకా అప్పటికే ఇప్పటికే చేస్తూనే ఉన్నారు, ఆల్వేస్ బిజీగా ఉంటున్నారు. అండ్ లేటెస్ట్ వాజ్ ఐ డిడ్ అ హిందీ యాడ్ యాప్ అది టైమ్లెస్ యాప్ అనేసి. అందులో నేను అది నేను చెప్పను ఎగ్జాక్ట్లీ, నువ్వు చూసి చెప్పు
ఎలా ఉందో. అది Definitely. చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఓకే. చాలా బాగుంది అది అదేంటంటే నాకు అదే పనిగా నార్త్ ఇండియన్ లుక్ అని కావాలన్నారట. సో ఆ మేనేజర్ గారు ఆయనతోటి ఎప్పుడో నేను అదే దాన్ని ఏమంటారు అనసూయ చేశాను. ఆయన నన్ను జ్ఞాపకం పెట్టుకుని నన్ను ఎప్పుడు సజెస్ట్ చేశారు. అనసూయ? ఎప్పుడు అనసూయ అదే. భూమిక గారు బిఫోర్ మ్యారేజ్ మూవీ అది. ఎగ్జాక్ట్లీ థ్యాంక్స్ టు హిమ్. ఆయన నన్ను రికమెండ్ చేస్తే వెంటనే దే అగ్రీడ్ అండ్ దే టుక్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ యాడ్. అది కాకుండా దెన్ ఇంకొకటి వేదిక్స్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ఆల్ ఫేస్బుక్ అంతా అబౌట్ హెయిర్ లాస్ హెయిర్ ట్రీట్మెంట్ అంతా. సో దానికి కూడా నన్ను తీసుకున్నారు. సో కీప్ కమింగ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ this thing. So it's nice feel, you know, when you see yourself like that. I mean, able to do such certain things. And as you said, RS Brothers ad. Thanks to RS Brothers and the producers of this ad. Really so very grateful to them for giving me this opportunity and calling. వి ఆల్సో మ్యామ్ మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇలాంటి మంచి ఆర్టిస్ట్ కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇన్ అంటే నేను ఏమంటాను, నాకు ఇస్తే నేను చేస్తాను అంతే కదా. రావాలి అంతే. జ్ఞాపకం పెట్టుకోవాలి. డెఫినెట్లీ. ఇప్పటికంటే ఇంకా ముందు చాలా బిజీ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you స్వీట్ so ఆఫ్ much. యూ. థ్యాంక్ యూ. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.